హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. నమస్తే భయ్య. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి గారు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఈయన నుంచి వచ్చిన రీసెంట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా 2026కు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ 2027 సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ చేస్తారు, ఏ హీరోతో ఆయన సినిమా తీస్తారు అనేది చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు మన తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమా ఏంటి, ఆ సినిమా ఏ హీరోతో తీస్తారు, బాలకృష్ణతో తీస్తారా, చిరంజీవితో తీస్తారా, నాగార్జునతో తీస్తారా, పవన్ కళ్యాణ్తో తీస్తారా అనే విశేషాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం పదండి. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో ఫుల్ స్వింగ్లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయన సినిమాల్లో కథాకథనం సింపుల్గా ఉన్న ప్రేక్షకులను 2.5 గంటల పాటు మెస్మరైజ్ చేసే మ్యాజిక్ ఉంటుంది. ఈయన ట్రీట్మెంట్ వేతో సింపుల్ స్టోరీస్ని కూడా బ్లాక్ బస్టర్ స్థాయికి తీసుకెళ్తారు. రీసెంట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చాలా సింపుల్ స్టోరీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానికి కారణం చిరంజీవి గారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. చిరంజీవి గారు కాదు, దానికి కారణం అనిల్ రావిపూడి ట్రీట్మెంట్ వే. చిరంజీవి వలన హిట్ అయితే మరి బోలా శంకర్ ఎందుకు ఫ్లాప్ అయింది? కాబట్టి ఈ సినిమా హిట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్టుపై అందరి కన్ను పడింది. నెక్స్ట్ సంక్రాంతికి ఏ సినిమా తీస్తాడు, ఏ హీరోతో తీస్తాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. చిరంజీవితోనా, వెంకటేష్తోనా, బాలకృష్ణతోనా, పవన్ కళ్యాణ్తోనా, లేకుంటే నాగార్జునతోనా అనే ఆలోచనలో సినిమా ప్రియులున్నారు. వెంకటేష్ ఆల్రెడీ త్రివిక్రమ్ సినిమా ఆదర్శ కుటుంబం సినిమాతో బిజీగా ఉన్నారు. నాగార్జునతో సినిమా అనేది ఇంపాసిబుల్. ఇక చిరంజీవితో అనేది కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి గారు విశ్వంబర సినిమా మీద ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఉన్నారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే NBK 111 ముహూర్తం ఖరారు కూడా అయిపోయింది. కానీ ఈ సినిమా స్టోరీ మారింది. షెడ్యూల్ ఎప్పటి నుంచి అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. సినిమా అయితే పక్కాగా ఉంటుంది. మారిన స్టోరీకి బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. త్వరలో సినిమా ప్రారంభం కాబోతుంది. గోపిచంద్ మల్లేని బాలయ్య కాంబోలో వస్తున్న సినిమా ఇది. వీరి కాంబోలో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాల్సిందే. వీరసింహారెడ్డి ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. అయితే నెక్స్ట్ సంక్రాంతికి 2027కి అనిల్ రావిపూడి మూవీ రావడం కూడా పక్కానే. మరి ఏ హీరోతో, ఏ స్టోరీతో వస్తారనేది ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్యతోనే సినిమా ఉంటుందని అనుకుంటున్నారు. మరి NBK 111 దసరా కానుకగా వస్తే సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి మూవీ వస్తుందా అనేది అందరి ఆలోచన. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి అద్భుతమైన విజయం సాధించింది. మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అయితే ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలకృష్ణ గారి సినిమా బాబాయ్ అబ్బాయి అని ఒక కామెడీ ఫిలిం ఉంది. 1980లలో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాని డైరెక్టర్ జంధ్యాల గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీలో కామెడీ బ్రహ్మాండంగా ఉంటుంది. బాలయ్య యంగ్గా ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా కథ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ స్టోరీ లైన్తో అనిల్ రావిపూడి సినిమాను తీస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యతో కలిసి అబ్బాయి క్యారెక్టర్లో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిని రేకెడుతుంది. ఆ అబ్బాయి క్యారెక్టర్ని NTR గారు వేస్తారా అంటే ఖచ్చితంగా కాదు. కానీ ఈ మూవీలో జూనియర్ NTR గారు ఒక గెస్ట్ రోల్లో అయితే ఉంటారని సమాచారం. మరి అబ్బాయి క్యారెక్టర్లో కనిపించేది నందమూరి కళ్యాణరామ్ కానీ, మోక్షజ్ఞ కానీ చేస్తారని సమాచారం. ఇదే గనక జరిగితే ఈ సినిమా ఒక చరిత్ర అవుతుంది. ఒకే ఫ్రేమ్లో నందమూరి ఫ్యామిలీ హీరోస్ కనిపిస్తారు. NTR గారు గెస్ట్ రోల్లో కనిపించినా చాలు, ఒకే ఫ్రేమ్లో పులిని సింహాన్ని చూస్తాం మనం. బాబాయ్ అబ్బాయి లాంటి కామెడీ మూవీని అనిల్ రావిపూడి ట్రీట్మెంట్ వేతో బాగా తీస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఈసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు ఏ నిర్ణయంతో వస్తారో అనేది సస్పెన్స్గా మారింది. వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.